హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సింగరేణిలో మనకి క్రొత్తగా విడుదల కాబోయేటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్గా ఈరోజే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్లో చూసుకున్నట్లయితే 2087 పోస్టుల భర్తీకి సంబంధించి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈరోజు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. అందులో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు 177 పోస్టులు ఉన్నాయి. ఇంటర్నల్గా వేకెన్సీస్ 1436 పోస్టులు, ఎక్స్టర్నల్ వేకెన్సీస్ వచ్చేసి 651 పోస్టులు అని చెప్పేసి ఆ యొక్క అప్డేట్లో అయితే మెన్షన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క సిలబస్, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఏమి ఉండాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ త్వరగా రావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ బిట్స్ మీకు రాబోయేటువంటి సింగరేణి ఉద్యోగాలతో పాటు రైల్వే, అలాగే ఎన్టీపీసీ, గ్రూప్ డి ఎగ్జామినేషన్స్తో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. సో ఇందులో మొత్తంగా 12,600కి పైగా ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కలుపుకొని తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, అలాగే తెలంగాణకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. టాపిక్ వైజ్గా బిట్స్ని అయితే ప్రిపేర్ చేశాము. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసి కంప్లీట్ పీడిఎఫ్ని ఇమీడియట్గా తీసుకోండి. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈరోజు సింగరేణి క్యాలరీస్లో త్వరలో విడుదల కాబోయేటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది. త్వరలో సింగరేణి నోటిఫికేషన్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో దాదాపుగా 2087 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం పోస్టుల్లో 651 ఎక్స్టర్నల్ పోస్టులు, 1436 ఇంటర్నల్ పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. వీటికి గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అని చెప్పేసి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నిటికీ కూడా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్టర్నల్ పోస్టుల్లో మొత్తంగా మనకి 651 పోస్టులు ఉన్నాయి. అందులో 177 వేకెన్సీస్ అనేవి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కింద భర్తీ కాబోతున్నాయి. ఇంకా 1436 ఇంటర్నల్ పోస్టులు ఏంటనేవి మనకి తెలియాల్సి ఉంది. మనకి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఈ యొక్క సింగరేణి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే 100% విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని అయినా కూడా మనకి ఈ 1 వీక్ ఆర్ 2 వీక్స్లోనే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఆల్రెడీ మనకి 372 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మేము ఇచ్చాము. ఒక నోటిఫికేషన్ ఇచ్చాము, ఇది సెకండ్ నోటిఫికేషన్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. సో చూద్దాం ఫర్దర్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. బట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సింగరేణి నుంచి. సో వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఇతర పోస్టులకి సంబంధించిన సిలబస్ ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి లేదా క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి యొక్క సిలబస్ని ప్రీవియస్ నోటిఫికేషన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సిలబస్లో మనకి మొత్తంగా 4 టాపిక్లు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఉంటుంది, ఆ తర్వాత రీజనింగ్, ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే 4th వన్ వచ్చేసి జీకే కూడా ఉంటుందన్నమాట. ఈ 4 టాపిక్లు ఖచ్చితంగా మనకు ఉంటాయి. ఇక్కడ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకుంటే యావరేజెస్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, లాగరిథమ్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్స్ ఆన్ HCF LCM, అలాగే చైన్ రూల్, ఎలిగేషన్ ఆర్ మిక్స్చర్, సింపుల్ ఇంట్రెస్ట్, సింప్లిఫికేషన్, నంబర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే పైప్స్ అండ్ కిస్టన్, అలాగే ప్రాబబిలిటీ, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్, హైట్స్ అండ్ డిస్టెన్స్, డెసిమల్ ఫ్రాక్షన్, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్.
సో యాప్టిట్యూడ్లో ఉండేటువంటి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా మనకి ఈ యొక్క సింగరేణి క్యాలరీస్లో విడుదల కాబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి యాప్టిట్యూడ్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, అలాగే టూరిజం, బయాలజీ, అలాగే మనకి స్పోర్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే ఈ టాపిక్స్ అన్నిటితో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఈ క్వశ్చన్స్ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి వీటికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ విధంగా మనకి వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మిస్లేనియస్ టాపిక్స్, ఇండియన్ ఎకానమీ, అలాగే తెలంగాణ ఎకానమీ నుంచి కూడా ఫ్యూ క్వశ్చన్స్ అయితే రావచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనకి అడగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా రీజనింగ్ నుంచి చూసుకున్నట్లయితే కోడింగ్, డికోడింగ్, సిలాజిజమ్స్, ఎనాలజీ, ఎంబెడెడ్ ఫిగర్స్, నంబర్ ర్యాంకింగ్, డెసిషన్ మేకింగ్, నాన్ వర్బల్ సిరీస్, డైరెక్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, అర్థమెటికల్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, క్యూబ్స్ అండ్ డైస్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఆల్ఫాబెట్ సిరీస్, అలాగే మిర్రర్ ఇమేజెస్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇంక ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ రూల్స్ A to Z అన్నీ ఉంటాయి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అలాగే సినానిమ్స్, యాంటానిమ్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాగే మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి. అలాగే పాసేజ్ కంప్లీషన్ కూడా ఉంటుంది. అలాగే కాంప్రహెన్షన్ పాసేజ్ కూడా అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇంకా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీస్కి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 42 yearsకి ఎస్సీ, ఎస్టీస్కి 5 years యాడ్ చేస్తే 47 years ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీస్కి ఇంకొక 3 years యాడ్ చేస్తే 45 years ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, 13 years, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా వీరికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమీ అడగరు. అలాగే ఫర్దర్గా వేరే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో మిమ్మల్ని అడిగితే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అందరికీ కూడా ఏదైనా డిగ్రీ కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. BA, BCom, BSc, BJC, బీటెక్ లాంటి డిగ్రీలు చేసినటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 to 42 years అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా దీనికైతే ఛాన్స్ అయితే ఉంటుంది అందరికీ కూడాను. కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి త్వరలో వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో సిలబస్కి సంబంధించిన PDF లింక్ని పెడతాను. అలాగే 12,600కి పైగా ఉన్నటువంటి బిట్స్ యొక్క మెటీరియల్కి సంబంధించినటువంటి శాంపిల్ PDFని, అలాగే కంప్లీట్ PDF లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ బిట్స్ మీకు రాబోయేటువంటి సింగరేణి ఉద్యోగాలతో పాటు రైల్వే, అలాగే NTPC, గ్రూప్ D ఎగ్జామినేషన్స్తో పాటు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. సో ఇందులో మొత్తంగా 12,600కి పైగా ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కలుపుకొని తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, అలాగే తెలంగాణకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. టాపిక్ వైజ్గా బిట్స్ని అయితే ప్రిపేర్ చేశాము. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ PDF డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే కంప్లీట్ PDFకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు శాంపిల్ PDF చూసి కంప్లీట్ PDFని ఇమీడియట్గా తీసుకోండి. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది.